Please subscribe my channel and like my video. అబౌట్ మైకేల్ ఫారడే. పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా, పేద కుటుంబంలో పుట్టిన తండ్రి బ్లాక్ స్మిత్ అయినా అతను మాత్రం శాస్త్రవేత్త కాగలిగాడు. ఈరోజు మనం మోటార్స్, జనరేటర్స్ వాడుతున్నామంటే ఆయనే కారకుడు. ఆయనే ఈరోజు మన కథకి హీరో మైకేల్ ఫారడే. లండన్ దగ్గర ఒక చిన్న గ్రామంలో అతిపేద కుటుంబంలో 1791 సెప్టెంబర్ 22న పుట్టిన ఫారడే చదువు ఎలిమెంటరీ స్కూల్ దాటలేదు. బ్లాక్ స్మిత్ పని చేసుకుంటూనే తండ్రి చదివించలేకపోవడం వలన ఫారడే చిన్నప్పుడే పేపర్లు పంచే పనిలో చేరాడు. పేపర్లోని విషయాలు ఆసక్తిగా చదివేవాడు. మంచి పుస్తకాలు ఉంటాయని ఉద్దేశంతో బైండింగ్ షాప్లో చేరి అక్కడికి వచ్చే పుస్తకాలు ఇంటికి తెచ్చుకొని రాత్రంతా కొవ్వొత్తి వెలుగులో చదివేవాడు. శాస్త్రవేత్తల ఉపన్యాసాలకు శ్రద్ధగా హాజరై వినేవాడు. ఒకసారి హంఫ్రీ డేవి ప్రసంగం విని రాసుకున్న విషయాలకు బొమ్మలు వేసి ఆ పుస్తకాన్ని ఆయనకు పంపాడు. వాటిని చూసి ఎవరో శాస్త్రవేత్త కావచ్చు అనుకున్నారు ఆయన. ఫారడేని చూసి ఆశ్చర్యపోయారు. ఫారడేలోని ఆసక్తిని గమనించి డేవి అతనిని తన సహాయకుడిగా చేర్చుకున్నారు. పనులు చేస్తూనే ఫారడే కెమికల్స్తో ప్రయోగాలు చేసేవాడు. అలా కెమిస్ట్రీలో, మెటలర్జీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆయన ఆవిష్కరణల్లో లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ముఖ్యమైనవి. మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చవచ్చుని నిరూపించి ఎలక్ట్రిక్ మోటార్, డైనమో తయారీకి కారకుడయ్యాడు. బెంజీన్ తయారు చేసింది ఈయనే. ఇప్పుడు ల్యాబ్లో వాడుతున్న బున్సెన్ బర్నర్ని మొదట తయారు చేసింది ఈయనే. స్టూడెంట్స్, ఇప్పుడు ఈ కనబడుతున్న విషయాన్ని అంతా మనం చదివితే ఇలా ఉంది. దీన్నే మనం ఏఐ టెక్నాలజీ వాడి వీడియోగా మనం ఉన్న ప్రతి దాన్ని మనకు వీడియో రూపంలో కనుక చూడగలిగితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదే మైకేల్ ఫారడే ఆయన గురించిన విషయాన్ని మనం వీడియో రూపంలో ఏఐ ద్వారా చూద్దాం. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఏఐ టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి ఇటువంటివన్నీ చాలా ఈజీగా చేసుకుని ఆ కథల ద్వారా మన సైంటిస్ట్ గురించి తెలుసుకోవచ్చని ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియోని చూడండి, అందులో విషయాన్ని నేర్చుకోండి, ఆనందించండి. పేదరికం మనిషి ఎదుగుదలకు అడ్డు కాదు నిరూపించిన వ్యక్తి, మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చవచ్చు నిరూపించి ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా పేరు పొందిన శాస్త్రవేత్త. ఈరోజు మన కథకి హీరో అయిన మైకేల్ ఫారడే గురించి తెలుసుకుందాం. కెపాసిటెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ని ఫారడ్గా ఈయన జ్ఞాపకార్థం పెట్టడం జరిగింది. ఈయన లండన్ దగ్గర న్యూయింగ్టన్ అనే విలేజ్లో అతిపేద కుటుంబంలో 1791 సెప్టెంబర్ 22న పుట్టిన ఫారడే తండ్రి బ్లాక్ స్మిత్ పనిచేసి సంపాదించిన డబ్బులు ఫ్యామిలీకి సరిపడకపోవడం వలన ప్రైమరీ స్కూల్ వరకు చదివి తరువాత చదివే పరిస్థితి లేక చదువు మానేసి న్యూస్ పేపర్లు పంచే పనిలో చేరాడు. కష్టపడి పేపర్లు పంచిన తర్వాత పేపర్లోని విషయాలన్నీ చదివేవాడు. చదివేందుకు ఎక్కడ పుస్తకాలు దొరుకుతాయని చూసి బుక్ బైండింగ్ వర్క్లో జాయిన్ అయ్యాడు. అక్కడికి వచ్చే పుస్తకాలను ఇంటికి తెచ్చుకొని కొవ్వొత్తి వెలుగులో చదివేవాడు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, కాన్వర్జేషన్ ఆన్ కెమిస్ట్రీ లాంటి పుస్తకాలు చదవడం వలన సైన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. లండన్లో సైంటిస్టుల ఉపన్యాసాలకు వెళ్ళి శ్రద్ధగా వినేవాడు. ఒకసారి బుక్ బైండింగ్ కస్టమరు ఫారడే యొక్క ఇంట్రెస్ట్ చూసి అప్పటి ఫేమస్ సైంటిస్ట్ అయిన హంఫ్రీ డేవి స్పీచ్ వినడానికి టికెట్లు ఇవ్వగా వెళ్ళి శ్రద్ధగా విని నోట్ చేసుకుని ఇంటికి వచ్చి చెప్పిన వాటిని బొమ్మలు చేర్చి డేవికి పంపడం జరిగింది. డేవి ఆ పుస్తకాన్ని ఆసక్తిగా చూసి ఇది ఎవరో శాస్త్రవేత్త పంపించుంటారు అనుకున్నారు. కానీ యంగ్ ఫారడేని చూసి ఆశ్చర్యపోయారు. హంఫ్రీ డేవికి అప్పటికే ప్రయోగాల వలన ఒక కంటి చూపు తగ్గడం వలన ఫారడేని తన ల్యాబ్ అసిస్టెంట్గా పెట్టుకున్నారు. ల్యాబ్ అందుబాటులోకి రాగానే ఫారడే తన ఎక్స్పెరిమెంట్స్ మొదలుపెట్టాడు. తదనంతరం బెంజీన్ కనుక్కున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్, లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కనిపెట్టడం జరిగింది. మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చవచ్చు నిరూపించి ఎలక్ట్రిక్ మోటారు, డైనమో కనిపెట్టి ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా పేరు పొందాడు. ఈ రోజున మన సుఖమయ జీవితానికి కారణమయ్యారు. ఈయన 1867 ఆగస్ట్ 25న చనిపోయారు. ఈయనకి సేవల గుర్తింపుగా లండన్లో ఈయన స్టాచ్యూని పెట్టడం జరిగింది. Michael Faraday, father of electricity, he discovered
principles of electromagnetic induction, discovered laws of electrolysis, discovered benzene, discovered early form of Bunsen burner, discovered system of oxidation numbers, discovered popularized terminology such as anode, cathode, electrode and ion, and also discovered electric motor and dynamo.